ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి ఆగస్టు 14వ తేదీ శుక్రవారం. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక విశేషమైనటువంటి పండగ. మనందరికీ వివాహం కాని వారికి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి పూజ కనుక నిర్వహిస్తే అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి అందరూ తిలకించినటువంటి ఒక కూచిపూడిలో కానీ భరతనాట్యంలో కానీ ఒక విశేషమైనటువంటి ఒక నాట్య ప్రక్రియ ఉంది. అది గోదా కళ్యాణం. అసలు కూచిపూడిలో బ్రహ్మాండమైనటువంటి ఒక దాని ఒక మంచి ఒక నాట్య ప్రదర్శన ఉంటుంది గోదా కళ్యాణం మీద. అద్భుతంగా ఉంటుంది. విష్ణు చిత్తుడి యొక్క కథ, గోదాదేవి కథ విశేషిస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క అంటే ఆండాళ్ళ అమ్మవారి యొక్క జయంతి మనకి 14వ తేదీ ఆగస్టు శుక్రవారం రోజున, విధియ రోజున. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్, అదేమిటండి అమ్మవారు మరి విధియ రోజు పుట్టి అంటారు, మరి తమిళ సౌరమాన ప్రకారంగా ఆడి మాసం అంటారు దాన్ని. అది వాళ్ళకి పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున అమ్మవారి జయంతిని జరుపుకుంటారు. అది మన చంద్రమాన ప్రకారంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుద్ధ విధియను మనము ఆండాళ్ళ జయంతిగా జరుపుకుంటాం. భగవంతుడికి రెండొకటే, మనం ఆచరించేటువంటి సౌరమాన చాంద్రమానానికి మాసాల తేడా అంతే. కాబట్టి తప్పకుండా ఇది ఆడి మాసంగా తమిళులకి, శ్రావణ మాసంగా మనకి చాంద్రమానాన్ని పఠించే వారికి తప్పకుండా అమ్మవారి జయంతి వేడుకలు జరుగుతాయి. ముందు ఇది తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే చాలామంది వచ్చేసి మరి ఏంటండి కిరణ్ శర్మ గారు అన్ని గ్రంథాలు తిరిగేస్తానంటారు, మీరు తెలుసుకొని చేస్తామంటారు, మరి అలా అమ్మవారిని మరి ఎలా పూజిస్తారు అనేటువంటి అమ్మవారిని అడుగుతుంటారు. అసలు ఆండాళ్ళ జయంతి అమ్మవారిది, అమ్మవారు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఆషాఢ మాసంలో అమ్మవారు జన్మించారు. మరి అది ఆడి మాసం, అది సౌరమానం ప్రకారంగా. మనకు వచ్చరికి తిరువాడిపురం వైష్ణవ క్షేత్రాల్లో, తిరువాడిపురం అనేటువంటి వైష్ణవ క్షేత్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ యొక్క ఉత్సవాన్ని. మనందరము సంక్రాంతి అప్పుడు జరుపుకుంటాం. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. నీలా తుంగస్థన కిరీతటి సుప్తముద్భోత్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతి శత శిరస్థిద్ద మధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజ్ నిగళితం యా బలాత్కృత్వ భుజం భుంక్తం గోదాతస్యైన ఇదమిదం భూయ ఏవాంతు భూయ. ఇక్కడ అమ్మవారిది ఈ భావం ఏంటంటే శ్రీకృష్ణుని మేల్కొలిపి వేదాంత సారాన్ని జగత్తుకి అందించినటువంటి, తాను తొడుక్కొని సమర్పించిన పూలమాల చేత స్వామి వారిని బంధించి లొంగ తీసుకున్నటువంటి ఆండాళ్ళమ్మకి అంటే గోదాదేవికి పదే పదే నమస్కారాలు. ఆండాళ్ళమ్మవారు ఎవరు? ముందుగా ఆ విషయాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఆండాళ్ళవారి అమ్మవారు ఎవరంటే తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అంటే పెరియాళ్వార్ అనే భక్తుడికి తులసి వనంలో ఒక చిన్న పాప లభించింది. ఆయన ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసుకున్నారు. చూడి కొడుత్తు నాచియార్ గోదాదేవి చిన్నతడి నుంచే శ్రీ రంగనాథుణ్ణి అంటే మహావిష్ణువుని తన భర్తగా ఎంచుకున్నదట, తన భర్తగా భావించుకుంది ఆవిడ. రోజు స్వామివారి కోసం మంచి అందమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి పూలు వస్తుంటాయి. ఆ యొక్క విష్ణు చిత్తుడు ఆమెకి స్వామివారి సేవ కోసం అనేక రకాల పూలు తీసుకొస్తుంటాడు. ఆ పూలన్నీ కూడా అమ్మాయి ఈ గోదాదేవి ఆ చెలికత్తలందరూ కలిసి బ్రహ్మాండంగా ఒక మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఉండేటువంటి ఆ యొక్క పూలని అల్లుతూ ఆవిడ అద్దం దగ్గరికి వెళ్ళి, దర్పణం దగ్గరికి వెళ్ళి ఆవిడ మెళ్ళో వేసుకుంటుంది. ఫస్ట్ వేసుకొని హొయ్యలు పడుతుంది. అది కరెక్ట్గా ఉంది చూసుకొని అప్పుడు ఆవిడ రంగనాథ స్వామికి అలంకరింపజేస్తుంది. ఈవిడ ఆ తర్వాత స్వామికి ఇవ్వడం వల్ల ఈ విషయం ఆ నోట ఈ నోట చెలికత్తల వల్ల విష్ణుదత్తుడికి విషయం తెలిసిపోయింది. విష్ణు చిత్తుడు బాధపడుతూ అమ్మాయిని మందలిస్తాడు. ఏమిటి నీకే బుద్ధి ఉందా? ఇదేనా చేసేది? నువ్వు స్వామివారికి కైంకర్యం చేసేటువంటి వస్తువు నువ్వు ధరిస్తావా అని చెప్పేసి గట్టిగా కేకలేస్తాడు, అమ్మాయిని మందలిస్తాడు.
ఇలా చేస్తున్నప్పుడు రంగనాథుడు ఈ యొక్క విష్ణు చిత్తుడికి కలలో కనిపిస్తాడు. కనిపించి గోదా ధరించినటువంటి మాలలే నాకు ప్రీతిపాత్రమైనవి అని చెప్తాడు. అందుకే ఆమెకు చూడి కొడుతు నాచియార్ అంటే తన ఉచ్చిష్ట మాలను ఇచ్చిన దేవి, అంటే తను ధరించినటువంటి మాలను స్వామికి సమర్పించినది, అంటే చూడి కొడుతు నాచియార్ అంటారు అనేటువంటి పేరు వచ్చింది. ఈమెకు ధనుర్మాసంలో స్వామివారిని పూజిస్తూ తిరుప్పావై 30 పాశురాలు మరియు నాచియార్ తిరుమోళి అనే దివ్య ప్రబంధాలు రచించిన ఆవిడ. నాచియార్ తిరుమోళి. భగవంతుడికి గోదాదేవి భక్తికి మెచ్చి శ్రీ రంగనాథుడు ఆమెను శ్రీరంగంలో వివాహమాడి తనలో ఐక్యం చేసుకున్నటువంటి విశేషాలు మనం చూడవచ్చు. భగవంతుడినే ఏలినది కాబట్టి ఆమెకు ఆండాళ్. ఆండాళ్ అంటే పాలించినది, అంటే భగవంతుడినే తన ఆధీనం చేసుకున్నది, పాలించినది అని అర్థం. కాబట్టి ఆవిడకు ఆండాళ్ అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారిని ఎవరు ధ్యానం చేస్తారు? ముందుగా ఎవరు చేశారంటే పెరియాళ్వార్, అంటే విష్ణు చిత్తుడు తండ్రిగా, మొదటి భక్తుడిగా ఈమె దివ్యత్వాన్ని గుర్తించి ధ్యానం చేసినవాడు తండ్రే. చూడండి, తండ్రిగా భక్తుడిగా మారినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శుభ సందర్భం అది. ఒక తండ్రే భక్తుడిగా మారిపోయాడు. అమ్మవారికి తండ్రిగా మారినటువంటి వాడు విష్ణు చిత్తుడు. అటువంటి భాగ్యం ఎంతమంది దొరుకుతుంది మనకి. ఆ తర్వాత శ్రీమన్ రామానుజాచార్యుల వారు ఆండాళ్ దేవి సేవను, తిరుప్పావైని అత్యంత ప్రామాణికంగా భావించి ప్రతిరోజు ధ్యానించేవారు. అందుకే ఆయనను గోదా అగ్రజ, అంటే ఆండాళమ్మ వారికి అన్నయ్యగా ఈ యొక్క శ్రీ రామానుజాచార్యుల వారిని అందరూ కూడా పిలుచుకుంటారు. ఎంతటి మహాభాగ్యం! అన్నగా మారిపోయారు ఆ రామానుజాచార్యుల వారు. వారికి నమస్కరిస్తూ సకలమైనటువంటి వైష్ణవాచార్యులు, భక్తులు ధనుర్మాసంలో మరియు ప్రతిరోజు ఆండాళ్ దేవిని ధ్యానిస్తారు. ఇక్కడ మనం ఈ రోజు అంటే ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున స్నానం చేసి ప్రాతకాలంలో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆండాళమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని పసుపు కుంకుమలు పెట్టి, ముఖ్యంగా తులసి దళాలు పెట్టి, సువాసనలు గల అనేక రకాల పూలు మాల, ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ సంపంగి పువ్వులు, మల్లె పువ్వులు, సన్నజాజులు, ఇలా అనేక రకాల సుగంధమైనటువంటి వాసన వెళ్ళేటువంటి ఆ పూలని మాలలుగా చేసి ఆ అమ్మవారి యొక్క తులసిదళ పాటుగా అక్కడ అమ్మవారికి సమర్పణ చేయాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే తిరుప్పావై పాశురాలు లేదా గోదా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళు చేయాలా? లేదండి, అబ్బాయిలు కూడా చేయవచ్చు. విష్ణు చిత్తుడు ఎవరు? తండ్రిగా మరియు భక్తుడిగా మారారు. శ్రీమద్ భగవత్ రామానుజార్యుల వారు ఎవరు? అనేక మారిపోయారు. మరి వాళ్ళు మగవాళ్ళు కాదా? కాబట్టి ఇక్కడ వారి వారి జ్ఞాన వైరాగ్యం కోసం వాళ్ళ అమ్మను పూజించారు. ఇక్కడ మనం కావాల్సినటువంటి భౌతికమైనటువంటి వివాహం కోసం, సంతానం కోసం కూడా అమ్మవారిని సేవించి మనం తదనంతరం మోక్ష ప్రాప్తి కొరకు ఇప్పుడు అమ్మని మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు పూజించవచ్చు. ఇలా పూజించిన తర్వాత అమ్మవారికి మరి ఏం నైవేద్యం పెట్టాలి? అమ్మవారికి ఇష్టమైంది అక్కారవడిషల్. అక్కారవడిషల్ అంటే చక్కెర పొంగలి, పాయసం, దద్యోదనం నైవేద్యంగా సమర్పించాలి. ఈమెను పూజిస్తే, అంటే ఆండాళమ్మవారిని పూజిస్తే వచ్చే ఫలితం ఏమిటి? మంచి వైవాహిక జీవనం. మంచి కావలసిన యువకులు, యువతులు ఆండాళ్ దేవుని పూజిస్తే గుణవంతులైన భర్త, గుణవంతురాలైన భార్యని తప్పక లభిస్తారు. ఈ గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుడిని పొందినట్లుగానే, అంటే ఈ అమ్మాయి ఆండాళమ్మవారు తన యొక్క స్వామిని ఎలాగైతే ఆలించి పాలించి రంగనాథుడిని పొందిందో అట్లాగే మనం కూడా దాంపత్య సుఖజీవనాన్ని, భార్యాభర్తల మధ్య ఈ మనస్పర్ధ తొలగిపోయి సఖ్యత, ప్రేమ అనురాగాలు పొందుకోవచ్చు. మహావిష్ణువు అనుగ్రహం సులభంగా లభిస్తుంది. సంతాన ప్రాప్తి, సమస్త ఐశ్వర్యాలు, ఇల్లు ధనధాన్యాలతో, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ ఆండాళ్ జయంతి రోజున అమ్మవారిని తులసితో పూజించి తిరుప్పావై స్మరించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ రోజు ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అమ్మవారిని మనస వాచ కర్మణ ఈ అమ్మవారిని పూజించి శ్రావణ శుద్ధ విధి నాడే ఆండాళ్ జయంతి తిరువాడిపురం అడిపురం పండగ వస్తుంది కనుక తమిళ సంప్రదాయ ప్రకారంగా అడి మాసంలో వచ్చే పురం అంటే పూర్వపల్లి నక్షత్రం, వాళ్ళ నక్షత్రాన్ని చూసుకుంటారు. పూర్వపల్లి నక్షత్రం నాడే జయంతి జరుపుకుంటారు. కాబట్టి మన చాంద్రమన ప్రకారం శ్రావణ మాసంలోనే వస్తుంది కనుక మీరు పేర్కొన్న, అంటే మనం చెప్తున్నటువంటి శ్రావణ శుద్ధ విధియ ఈ అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరుపుకొని మనము అనుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి యోగ్యతని, ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారిని నేను ఇందాక ఒక శ్లోకం చెప్పాను, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఏమని శ్లోకం చెప్పాను? అమ్మవారి శ్లోకం నీలాతుంగస్థనగిరీతటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతి శత శిరసిద్ధ మద్వాపయంతి
స్వోచిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తం గోదా తస్యై సమ ఇదమిదం భూయా ఏవాస్తు భూయః. ఈ శ్లోకాన్ని చదువుకొని అమ్మవారి యొక్క పరుషాలు చదువుకొని తప్పకుండా అమ్మని కనుక మనం పూజినట్టయితే తప్పకుండా మనకి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు పొందుకోవచ్చున్న సందేహం లేదు. మీరందరూ కూడా ఆండాళ్ళ అమ్మవారిని పూజించి తరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇలాంటి ముఖ్యమైనవి సంస్కృతి సంప్రదాయాలని అనుసరించేటువంటివి, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటివి, ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషాలను చెప్తున్నటువంటి మన ఛానల్ని మీరు 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. ఈ విషయాన్ని మీరు స్టేటస్లో పెట్టుకోవాలి. అక్కడ అమ్మవారు సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపిణే. ఆ లక్ష్మీ స్వరూపిణి ఎవరైతే పూజిస్తున్నారో వారందరికీ కూడా అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.